జగన్ చుట్టూ ఎవరు ఉండకూడదు, తనకి మౌత్ పీసులుగా ఉండేటటువంటి గట్టిగా మాట్లాడేటటువంటి కొడాలి నాని వంశీయులు దూరం దూరం, భయం భయం. తర్వాత సెలబ్రిటీలు అయినటువంటి ఫేసులు పోసాని ఆలి దూరం, పోసాని కృష్ణమురళి దూరం, ఇప్పుడు పృథ్వీరాజ్ అంతకుముందు దూరం అయిపోయారు. అది ఒకటి. ఇక పోతే కార్యకర్తలకు వచ్చేటప్పటికి సోషల్ మీడియా బ్యాచ్ అంతా కూడా కేసులు అరెస్టుల దెబ్బకి దూరం. ఇప్పటికీ జగన్కి చుట్టూ ఉన్న వర్గంలో 40-50% దూరం చేయడంలో సక్సెస్ అయ్యారు. ఇంకో 20-30% మంది పార్టీతో టచ్లో ఉంటారు కానీ భయంతోనే ఉంటారు. అది ఓవరాల్గా జగన్ చుట్టూ ఉన్న వాళ్ళని భయపెట్టడంలో, అష్టదిగ్బంధనం చేయడంలో సక్సెస్ అయ్యారు చంద్రబాబు. ఇక తనకి ఎలాంటి అవకాశం ఇవ్వకూడదు, మళ్ళీ జగన్ లేచి నిలబడకూడదు, రాజకీయంగా కలబడే స్థితి రాకూడదు. ఇది ఓ పక్కన షర్మిల, ఇంకో పక్కన పవన్ కళ్యాణ్ చంద్రబాబుకి అనుకూలంగా జగన్కి వ్యతిరేకంగా అటాకింగ్ చేస్తూ ఉంటారు. జగన్కి అనుకూలంగా ఎలాంటి సిచ్యుయేషను లేకుండా పక్కా ప్లాన్తో ముందుకెళ్తున్నారు. జగన్ తట్టుకు నిలబడి మళ్ళీ అసలు ఎన్నికల్లో పోటీ చేయగలిగే స్థాయికి రావడం, ముఖ్యమంత్రి కావడం అనేటటువంటిది కాలం డిసైడ్ చేయాలా. అదృష్టం ఉంటే తప్పించి నసీబ్ కైసా అయినా వహీ ఐసా అయినా అని చెప్పి ఆయన నుదుటి రాత ఎట్లుంటుందో చూడాలి.